హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ముందుగా నా ఛానల్ యొక్క వీడియోస్ని చూసినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడంతో నేను మీకు పెట్టే రెగ్యులర్ మనీ ఎర్నింగ్ టాపిక్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మళ్ళీ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నా టెలిగ్రామ్ ఛానల్లో మీకోసం నేను లేటెస్ట్ మనీ ఎర్నింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అందులో పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం ద్వారానే మీకు పూర్తిగా కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ చెప్తాను. సో ఈ వర్క్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే దీని మీద మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇది పాకెట్ మనీ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఇంట్లోనే ఉండి దీని మీద కూడా వర్క్ చేయొచ్చు. అండ్ మీరు మొబైల్ ద్వారా కూడా ఈ పార్ట్ టైం వర్క్ చేయొచ్చు. జస్ట్ ఒక 1 అవర్ ఆర్ ఎల్స్ 2 అవర్స్ చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ దీని మీద వర్క్ చేయొచ్చు. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయొచ్చు. స్కిల్స్తో కూడా ఏది పని లేదు, ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. 12th పాస్ అయిన వాళ్ళు, వర్కింగ్ ప్రొఫెషనల్. రెఫరల్ సిస్టమ్ అయితే లేదు ఇందులో. వేరే వాళ్ళని రెఫర్ చేయడం, దాని ద్వారా మనీ వస్తుంది అనేది లేదు. మీరు చేసే ఇండివిజువల్ వర్కే మీరు ఏం చేస్తారు అంటే ఓన్లీ రెఫరల్ చేయాలి. కానీ ఎలాంటి టఫ్ ఉండదండి. ఇది 100% ఈజీ ఉంటుంది. సో దీని మీద వర్క్ ఎలా ఉంటుంది, ఎన్రోల్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదంతా మనం ఇప్పుడు చూద్దాం. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారానే మీరు ఈ వెబ్సైట్కి వస్తారు. ఇది ఒక వెబ్సైట్, టొల్యూనా ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ టు టొల్యూనా రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫుల్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అంతా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేయండి. సో కిందికి వెళ్తే ఇక్కడ మీకు కంట్రీ, స్టేట్ అదంతా ఉందన్నమాట. సో ఇక్కడ మీ కంట్రీ ఏందో, స్టేట్ ఏందో ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఏరియా అని కూడా అడిగారు. ఏరియాని టైప్ చేయండి, సిటీని టైప్ చేయండి, అడ్రస్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ లెవెల్లో మీ ఎడ్యుకేషన్ ఏంటో అది ఇచ్చేయండి. సో ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో అనేది మీరు అది కూడా ఇచ్చేయండి. సో ఇవన్నీ ఇన్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళకు నచ్చినట్టు చెప్పాలి అన్నట్టు కాదండి, జెన్యున్గా ఇవ్వండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఐ అగ్రీ టు రిసీవ్ ఐ అగ్రీ అనేది దాన్ని టిక్ మార్క్ చేయండి, అంటే దాన్ని సెలెక్ట్ చేయండి. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చారు. మీరు హౌస్ వైఫా, ఫ్రీలాన్సరా, ఫార్మరా ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారన్నమాట. ప్లీజ్ సెలెక్ట్ ద బిలో లిస్ట్. ఎయిర్ కండిషనర్, కారు, జీబు, సిలిం ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా లేదని అడిగారండి. దీనిలో మీరు ఏదో ఒకటి చేయండి. సో మీ ఇంట్లో ఎంతమందిని అడిగారో అది కూడా క్లిక్ చేయండి. అన్నీ కూడా నార్మల్ క్వశ్చన్స్ అడిగారు. సో వీటికి అన్నింటికి మీరు ఆన్సర్ చేసేసి కింద సైన్ అప్ అని ఉందా దాన్ని క్లిక్ చేయండి. సో మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వేస్ అనేవి మనం ఎందుకు ఫిల్ చేయాలని. సర్వేస్ అనేవి ఫిల్ చేయడానికి రీజన్ అనేది ఏంటంటే, సో ఈ వెబ్సైట్స్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని గూగుల్కి ఇస్తారు. దాని ద్వారా గూగుల్ తెలుసుకుంటుంది పబ్లిక్ ఏది ఇష్టపడుతున్నారు. దాని ద్వారా గూగుల్ తెలుసుకుంటుంది మనకి ఎలా ప్రొవైడ్ చేయాలనేది. సైన్అప్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లీజ్ వెరిఫై ఈమెయిల్ అని వస్తుంది. అప్పుడు మీరు జీమెయిల్కి వెళ్ళిపోండి. అక్కడ మీకు వెరిఫై యువర్ ఈమెయిల్ అని కనిపిస్తుంది. ఈ వెరిఫై యువర్ ఈమెయిల్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంది. దాని తర్వాత యూ విల్ రిసీవ్ 500 బోనస్ పాయింట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 500 బోనస్ పాయింట్స్ ఇస్తారు. అండ్ ఇంకోటి అనదర్ 1000 బోనస్ పాయింట్స్, అంటే మనం ఫస్ట్ సర్వే కంప్లీట్ చేయగానే మనకు 1000 బోనస్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో వెరిఫై యువర్ ఈమెయిల్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టార్ట్ నౌ అని ఉందా, ఈ స్టార్ట్ నౌని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా యూ హ్యావ్ 600 పాయింట్స్ అని వచ్చింది. అండ్ ఇక్కడ నాకు ఆల్రెడీ 600 పాయింట్స్ ఉన్నాయని వచ్చింది. ఇక్కడ రివార్డ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ రివార్డ్స్లో మనకున్న రివార్డ్స్ చూసుకోవచ్చు. సో దానికన్నా ముందు మనం ఇప్పుడు సర్వీస్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకు చాలా సర్వీస్ ఉన్నాయి, వాటికి కూడా చాలా ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. సో చాలా ఎక్కువగా పాయింట్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ చూసారా 7000 పాయింట్స్, 7000 పాయింట్స్, 5000, అప్పుడప్పుడు 7000కు ఉంటాయి, అప్పుడప్పుడు
3000కి ఉంటాయి. సో దీంట్లో నేను ఒక సర్వే అయితే క్లిక్ చేస్తున్నాను, స్టార్ట్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమని వచ్చిందంటే ఆన్ యావరేజ్ డే హౌ లాంగ్ డూ యూ యూజ్ దిస్, అంటే ఇంటర్నెట్ని కానీ ల్యాప్టాప్లో ఇంటర్నెట్ని కానీ మీరు ఎంత టైం వరకు యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. 20 మినిట్సా, 30 మినిట్సా, 1 అవర్ అని. సో మీరు యాక్చువల్గా ఎంత యూజ్ చేస్తారో అక్కడనే ఇవ్వండి. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. టెలివిజన్ అయితే ఎంతసేపు యూజ్ చేస్తారు, రేడియో అయితే ఎంతసేపు యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నవన్నీ ఆన్సర్ చేసేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. సో విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ డూ యూ లివ్ ఇన్, సో మనం ఎక్కడ ఉంటున్నాం అనేది చేయాలి. సో ఇలాంటి జనరలైజ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇవన్నీ ఆన్సర్ చేస్తూ ఉండాలి. మీ జెండర్ ఏంటని అడిగారు ఇక్కడ. సో మన సర్వే అనేది కంప్లీట్ అయ్యింది. సో మనకి ఇక్కడ రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ రివార్డ్స్ని క్లిక్ చేయండి. రివార్డ్స్ని క్లిక్ చేయగానే మనీని విత్డ్రా చేసుకోవచ్చు. రివార్డ్ సెంటర్లో 2 more అని ఉందా, ఈ 2 moreని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఫ్లిప్కార్ట్, పేపాల్, పేటిఎం, మనం చాలా విధాలుగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీకు డౌట్ రావచ్చు, పాయింట్స్ కూడా వాళ్ళు 50,000 పాయింట్స్ అలా ఎర్న్ చేస్తేనే మనకు పేటిఎంకి కన్వర్ట్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. పాయింట్స్ అనేవి ఎక్కువగానే రావాలి. సో మనం సర్వీస్ కంప్లీట్ చేయడంతో మనకు చాలా పాయింట్స్ మళ్ళీ చాలా ఎక్కువగా విత్డ్రా చేయడానికి అవకాశం ఉందండి. సో ఇక్కడ మనకు ఎలాంటి రిఫరల్ అనేది ఉండదండి. సో ఇందులో ఎలాంటి రిఫరల్ చేయాల్సిన పని ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక 10 సర్వేస్ 15 సర్వేస్ అలా కంప్లీట్ చేయండి. అప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్స్కి మీకు డెఫినెట్గా రీచ్ అవుతే ఇంపాసిబుల్ ఏం కాదు. అలా రీచ్ అవ్వడంతో మీరు మనీని ఎర్న్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఇది అనేది ఇండివిజువల్గా ఈజీగా చేయొచ్చు సర్వీస్ ద్వారా. 1 or 2 hours సరిపోతుంది అండ్ ఈ వర్క్కి. బట్ ఇంకా ఈజీగా ఇండివిజువల్గా ఈజీగా ఉండే వర్క్ అంటే మనకి ఏది ఉండదండి. ఇది చాలా సింపుల్ అండి. ఇది చేయండి, ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 to 2 సర్వేస్ మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీరు వాళ్ళు చెప్పిన పాయింట్స్ని కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ ఇంకా మిగతా సర్వీస్ అనేవి చేయండి. జనరల్గా మనకి ఏ ప్రైవేట్ జాబ్ అయినా సరే, 9 to 5 అయిన జాబ్ అయినా సరే, బయటికి వెళ్తే ఆఫీస్ వర్క్, ప్రెషరు, ట్రాన్స్పోర్టు అన్ని ఖర్చులు ఉంటాయి. అండ్ 2-3 బస్సులు మారి వెళ్ళాలి. అదంతా చేస్తే వచ్చేది చాలా తక్కువ అండి జాబ్స్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారు, రెఫరల్ సిస్టమ్ ఏం లేదు. మళ్ళీ మనం సింపుల్గా ఈజీగా సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎర్న్ చేయొచ్చండి. సో ఇక్కడ ఎలాంటి రిఫరల్ సిస్టమ్ లేదండి. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా చేయండి. పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇలాంటి అన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఒక 10 to 15 సర్వీస్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎలాంటి బర్డెన్ అవ్వదండి. సో మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ సర్వీస్ని కంప్లీట్ చేయండి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఈ సర్వీస్ని కంప్లీట్ చేయండి. అలా కొత్త కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ కూడా మీరు ఇంకా చాలా ఎర్న్ చేయొచ్చు. ఒక 2 సర్వీస్ అలా కంప్లీట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ ఏరియాలో అండ్ మీరు 2 సర్వీసో 3 సర్వీసో కంప్లీట్ చేశాక యూ హ్యావ్ 600 పాయింట్స్ ఎన్నో పాయింట్స్ అని వస్తుంది. ఎన్నో పాయింట్స్ అనేది వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఒక స్క్రీన్ షాట్ తీయండి. అంటే 2 to 3 సర్వీస్ కంప్లీట్ చేశాక ఇక్కడ ఈ ఏరియాలో స్క్రీన్ షాట్ తీసి అండ్ యాజ్ యూజువల్ కమెంట్ సెక్షన్లో #digitalganesh అనే కామెంట్ని టైప్ చేసి ఆ స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్, ఫస్ట్ స్క్రీన్ షాట్, సెకండ్ స్క్రీన్ షాట్ నాకు టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేయండి. సో దాంట్లో నేను వచ్చి 3 మెంబర్స్కి ఫస్ట్ 3 మెంబర్స్కి పక్కా గివ్ అవే 100 రూపీస్ ఇస్తానండి. సో నేను దాంట్లో పక్కా 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈచ్ 100 రూపీస్ ఇస్తానండి. సో నేను పక్కా సెండ్ చేస్తాను, మీరు ఆ పని ఖచ్చితంగా చేయండి. సో నేను చెప్పిన విధంగా ఏ పాయింట్లో స్క్రీన్ షాట్ అయితే తీయాలో ఆ పాయింట్లో స్క్రీన్ షాట్ తీసి 2 కంప్లీట్ చేయండి. అండ్ లేడీస్కి అయితే ఎక్కువగా సర్వీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 28 ఏజ్ గ్రూప్ వాళ్ళకు, 28 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి. అండ్ ఫీమేల్స్కి ఎక్కువగా సర్వీస్ వస్తాయి. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి మంచి సర్వీస్ వస్తాయి. అంటే అందరికీ అలా సిటీలో ఉన్న వాళ్ళకి, నార్మల్గా విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తాయండి. సో మీరు ఖచ్చితంగా చేయండి సర్వీసు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.